Welcome to highway engineering class. First in this class we know about the highway engineering introduction. So overview of highway engineering. Road transport is one of the most common mode of transport. Roads in the highways of tracky ways, human paths, etc. were used even for the prehistoric times. Road transport is one of the most common mode of transport. Transportation is very important for humans, not only humans, for traveling and for men conveying, మెడిసిన్ కన్వేయింగ్, దేనికైనా సరే ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ మెడికల్ పర్పస్కి కావచ్చు, రోడ్ కన్స్ట్రక్షన్కి కావచ్చు, మనం ట్రావెలింగ్కి కావచ్చు, ఏదైనా కూడా రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లార్జ్ స్కేల్. సో ఇన్ ప్రీహిస్టారికల్ టైమ్స్లో ఏమేమి వాడేవాళ్ళు? ఇన్ ది ఫార్మ్స్ ఆఫ్ ట్రాక్ వేస్, హ్యూమన్ పాత్వేస్. ట్రాక్ వేస్ అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే జస్ట్ ఒక మట్టి రోడ్డు మీద జస్ట్ వాకింగ్ అలా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, లేదా మనుషులు నార్మల్గా వెళ్ళిపోయి చేసేసుకునేవాళ్ళు. సిన్స్ దెన్ మెనీ ఎక్స్పెరిమెంట్స్ వర్ గోయింగ్ ఆన్ టు మేక్ ది రైడింగ్ సేఫ్ అండ్ కంఫర్ట్. సో నాట్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్కే కాకుండా మనం యూజ్ చేసే ఆ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ అనేది విజిటర్స్కి అంటే యూజ్ చేసే వాళ్ళకి ఎలా ఉండాలి? సేఫ్గా ఉండాలి, ప్లస్ కంఫర్ట్గా కూడా ఉండాలి. సో నెక్స్ట్, డస్ రోడ్ కన్స్ట్రక్షన్ బికమ్ an inseparable part of many civilizations and empires? In this chapter we will see the different generations of roads and their characteristic features. Also we will discuss about the highway planning in India. ఓవర్వ్యూగా మొత్తం చూసుకుంటే సో డిఫరెంట్ జనరేషన్స్లో అసలు రోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి. సో నెక్స్ట్, హైవే ప్లానింగ్ ఇన్ ఇండియాలో హైవే ప్లానింగ్ అనేది ఎలా ఉంది అని చెప్పి ఈ చాప్టర్లో తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ హైవే ప్లానింగ్. హిస్టరీ ఆఫ్ హైవే ప్లానింగ్ గివ్స్ అస్ అన్ ఐడియా అబౌట్ ది రోడ్స్ ఆఫ్ ఏన్షియంట్ టైమ్స్. అసలు హిస్టరీలో హైవే ప్లానింగ్ అనేది ఎలా ఉంది, హైవే ఇంజనీరింగ్ అనేది ఎలా ఉంది అని కనుక మనం చూసుకున్నట్లయితే అప్పుడు మనకి దాని గురించి మనం తెలుసుకున్నప్పుడు ఏంటి అని అంటే మనకు ఒక ఐడియా వస్తుంది. దేని గురించి? పలానా టైంలో హిస్టరీలో ఇలా రోడ్స్ అనేవి ఇలా కన్స్ట్రక్ట్ చేశారు, సో ఇలా కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి మనకి ఒక ఐడియా వచ్చేసింది. సో నెక్స్ట్, రోడ్స్ ఇన్ రోమ్ వర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఏ లార్జ్ స్కేల్ అండ్ ఇట్ రేడియేటెడ్ ఇన్ మెనీ డైరెక్షన్స్, హెల్పింగ్ దెమ్ ఇన్ మిలిటరీ ఆపరేషన్స్. రోమ్లో రోడ్స్ కన్స్ట్రక్షన్, రోమ్ టైంలో ఏంటి అని అంటే ఆ రోడ్ కన్స్ట్రక్షన్ అనేది ఏంటి? నథింగ్ బట్ లార్జ్ స్కేల్ కాబట్టి మెనీ డైరెక్షన్స్, హెల్పింగ్ దెమ్ ఇన్ మిలిటరీ ఆపరేషన్స్. సో ఆ మిలిటరీ ఆపరేషన్స్లో డిఫరెంట్ డైరెక్షన్స్లో వాళ్ళకి రోడ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. సో దే ఆర్ కన్సిడరింగ్ టు బి పయోనియర్స్ ఇన్ road construction. In this section we will see in detail about ancient roads, Roman roads, British roads, French roads, etc. So French roads, ancient roads, British roads ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఎలా ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్, ఏన్షియంట్ రోడ్స్. సో ఇన్ ఏన్షియంట్ రోడ్స్ ద ఫస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాజ్ బై ఫుట్. These human paths would have been developed for specific purposes, leading to campsites, food, streams for drinking water, etc. The next major mode of transport was the use of animals for transporting both men and material. Since these loaded animals required more horizontal and vertical clearance than the walking man track waves emerged. The invention of wheel in Mesopotamian civilization led to the development of animal-drawn vehicles. Then it became necessary that the road surface should be capable of carrying greater loads. Thus, roads with harder surfaces emerged to provide adequate strength to carry the wheels. The new ways tending to follow the sunny drier side of a path. These have led to the development of footpaths. After the invention of wheel
animal drawn vehicles were developed and the need for hard surface road emerged. Traces of such hard roads were obtained from various ancient road civilizations dated as old as 3500 BC. The earliest authentic record of road was found from Assyrian Assyrian Empire construction about 1900 BC. ఏన్షియంట్ రోడ్ టైమ్స్లో ఏంటి అని అంటే ఫుట్ని యూజ్ చేసేవాళ్ళు. సో నెక్స్ట్ ఆ ఫుడ్స్ ఆ ఫుట్ కాలినడకతో వెళ్ళేవాళ్ళు. సో ఆ కాలినడకతో వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే నెక్స్ట్ క్యాంప్ సైట్స్కి కానీ ఫుడ్ తెచ్చుకోవడానికి కానీ డ్రింకింగ్ పర్పస్కి కానీ వేటికైనా కూడా కాలినడకతోనే వెళ్ళేవాళ్ళు. సో కాలుతో నార్మల్గా నడుచుకుంటూ వెళ్తే ఎంత టైం పడుతుంది? సో ఆ టైం పట్టే టైం ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ చిన్నగా యానిమల్స్ అంటే గుర్రాల మీద వెళ్ళడం, వాటి మీద ఎద్దుల బండలు వాడడం, సో అవి యూజ్ చేసేవాళ్ళు. సో నెక్స్ట్ ఇలా కష్టమవుతుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ వీల్ని డిఫైన్ చేశారు. సో వీల్ని ఇన్వెంట్ చేశారు. సో ఆ వీల్ని ఇన్వెంట్ చేసిన తర్వాత ఆక్స్లు కానీ బఫెల్లోస్ కానీ వీటిని యూజ్ చేసి ఆ వీల్స్ ఇంక్లూడ్ చేసి సో అలా చిన్నగా ట్రాన్స్పోర్టేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎప్పుడు డేటెడ్ యాజ్ ఓల్డ్ యాజ్ 3500 BC అప్పుడే స్టార్ట్ అయింది. ఇది ఏన్షియంట్ రోడ్స్కి వచ్చేసరికి. సో నెక్స్ట్ రోమన్ రోడ్స్. ద ఎర్లియర్ లార్జ్ స్కేల్ రోడ్ కన్స్ట్రక్షన్ ఈస్ అట్రిబ్యూటెడ్ టు రోమన్స్ who constructed an extensive system of roads radiating in many directions from Rome. They were a remarkable achievement and provided travel times across Europe, Asia Minor and North Africa. Romans recognized that the fundamentals of good road construction were to provide good drainage, good material and good workmanship. Their roads were very durable and some are still existing. Roman roads were always constructed on a firm formed subgrade strengthened where necessary with wooden piles. The roads are bordered on both sides by longitudinal drain. The next step was the construction of agger. This was a raised formation up to a 1 meter high and 15 meters wide and was constructed with materials excavated during the side drain construction. This was then topped with a sand leveling course. The agger contributed greatly to moisture control in the pavement. The pavement structure on the top of the agger varied gently. In the case of heavy traffic, a surface course of large 250 mm thick hexagonal flagstones were provided. A typical cross section of Roman road is given in the figure 2.1. The main features of the Roman roads are that they were built straight regardless of gradient and used heavy foundation stones at the bottom. They mixed lime and volcanic pozzolana to make mortar and they added gravel to this mortar to make concrete. Thus concrete was a major Roman road making innovation. ఏన్షియంట్ టైమ్స్లో వచ్చేసరికి ఏం జరిగింది అని అంటే ఫుడ్తో యానిమల్ దాకా అక్కడ ఆగిపోయింది. సో నెక్స్ట్ రోమన్ రోడ్కి వచ్చేసరికి కన్స్ట్రక్షన్. సో ఆ రోమన్ రోడ్ కన్స్ట్రక్షన్లో చిన్నగా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఉన్న ఇదిలో వాళ్ళకున్న ఐడియాస్తో రోడ్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ రోడ్ కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉంది? ఫస్ట్ లాంగ్ ఫౌండేషన్ స్టోన్స్ని పెట్టారు ఫస్ట్ బాటంలో. ఆ బాటంలో వచ్చేసరికి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా 0.75 to 1.2 meters థిక్లో లార్జ్ స్టోన్స్ బాటంలో. సో ఆ బాటంలో అలా ఫిక్స్ చేసిన తర్వాత అవి ఎంతవరకు 0.75 to 1.2 meters మొత్తం రోడ్ డెప్త్. సో ఆ రోడ్ డెప్త్లో దానికి విడత వచ్చేసరికి ఎలా ఉంది? లార్జ్ స్కేల్ స్లాబ్స్ 2.2 to 2.5 meters. విడత వచ్చేసరికేమో 2.2 to 2.5 meters ఉండాలి. సో నెక్స్ట్ దానికి డెప్త్ వచ్చేసరికేమో 0.75 to 1.2 meters దానికి థిక్నెస్ ఉండాలి అని చెప్పి ప్రొవైడ్ చేశారు. సో ఆ ప్రొవైడ్ చేసిన బాటంలో వచ్చేసరికేమో లార్జ్ ఫౌండేషన్ స్టోన్స్ వేస్తే అండ్ నెక్స్ట్ టాప్లో వచ్చేసరికేమో లార్జ్ స్టోన్ స్లాబ్స్ని ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ బాటంలో వచ్చేసరికి ఏమేమి ప్రొవైడ్ చేశారు? బ్రోకింగ్ స్టోన్స్ ఇన్ లైమ్ స్టోన్
ఆ లార్జ్ ఫౌండేషన్ స్టోన్స్ పైన వచ్చేసరికి ఏంటి చిన్న చిన్నవి బ్రోకెన్ స్టోన్స్ ఇన్ లైమ్ కాంక్రీట్. సో ఆ బ్రోకెన్ స్టోన్స్ వేసేసి దానిపైన మొత్తం ఫిక్స్ అయి ఉండడానికి లైమ్ కాంక్రీట్ని అటాచ్ అవి ఎటు డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి లైమ్ కాంక్రీట్ని యూజ్ చేశారు. సో ఆ లైమ్ కాంక్రీట్ని యూజ్ చేసిన తర్వాత దానిపైన టాప్ స్టోన్ స్లాబ్స్ అనేవి 10 to 15 mm పిక్కేసి రోడ్ ఫినిషింగ్ చేశారు. సో ఆ రోడ్ బాటంలో ఏవైనా కూడా రెయిన్ వాటర్ కనుక ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ రెయిన్ వాటర్ కనుక ఏమైనా ఉంటే అవి త్రూ కెర్బ్ ద్వారా రిమూవ్ అయిపోవడానికి కెర్బును కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. సో అది రోమన్ రోడ్స్ టైంలో వచ్చారు. సో నెక్స్ట్ ఫ్రెంచ్ రోడ్. French road, the next major development in the road construction occurred during the regime of Napoleon. The significant contribution were given by Tresagat in 1764, and a typical cross section of this road is given in figure 2.2. So from the figure 2.2, the French roads are constructed like this. So he developed a cheaper method of construction than the lavish and locally unsuccessful revival of Roman practice. The pavement used 200 mm piece of quarried stone of a more compact form and shaped, such that they had at least one flat side which was placed on a compact foundation. Smaller pieces of broken stones were there compacted in the spaces between larger stones to provide a level surface. Finally, the running layer was made with a layer of 25 mm sized broken stone. All the structure were placed in a trench in order to keep the running surface level with the surrounding countryside. This created major drainage problems which were contracted by making the surface as impervious as possible, cambering the surface and providing deep side ditches. He gave much importance for drainage. He also enacted the necessary for continuous organized maintenance instead of intermittent repairs if the roads were to be kept usable all times. For this, he divided the roads between villages into sections of such length that an entire road could be covered by maintenance men living nearby. So in French roads, the major he has to take in the point of drainage point of view. So in this, the large foundation stones on edge 17 mm thick. The shape of this is like this. So shoulders and next side drains is also provided. The width of the trench is 2.7 meters, sloping varying surface of 5 centimeters thick. The road in this trench, large foundation stones on edge 17 mm thick, 17 centimeters thick లార్జ్ ఫౌండేషన్ స్టోన్స్. అండ్ నెక్స్ట్ దాన్ని ఫిల్ చేయడానికి దాంట్లో ఉన్న వాయిడ్స్ని కానీ వాటిని కానీ మొత్తం ఫిల్ చేయడానికి బ్రోకెన్ స్టోన్ పీసెస్ వచ్చేసరికి 8 centimeters థిక్ యూజ్ చేశారు. సో నెక్స్ట్ దానికి ఫ్రమ్ టాప్ స్లోపింగ్ వేరియింగ్ సర్ఫేస్ ఈస్ 5 centimeters థిక్ అండ్ నెక్స్ట్ టోటల్ విడ్త్ ఆఫ్ ది ట్రెంచ్ ఈస్ 2.7 meters. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ డ్రైనేజ్ వాటర్ ఈజ్ conveyed to side drains, and the shoulders is also provided as 1:20 slope. This is from French roads. And next, British roads. In this British roads, the British government also gave importance to road construction. బ్రిటిష్ వాళ్ళు రోడ్ కన్స్ట్రక్షన్ మీద కూడా చాలా ఇంపార్టెన్స్ చేశారు. సో అదేంటి, ద బ్రిటిష్ ఇంజనీర్ జాన్ మెకడమ్ ఇంట్రడ్యూస్డ్ వాట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ స్పెసిఫిక్ రోడ్ కన్స్ట్రక్షన్ మెథడ్. స్టోన్ సైజ్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ మెకడమిక్ రెసిపీ. ఈ జాన్ మెకడమ్ అనే ఆయన ఏం చేశాడు, రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. సో ఆ రోడ్ కన్స్ట్రక్షన్ మేజర్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఆ మేజర్ ఇంపార్టెన్స్ అనేది అతను ఇవ్వడం వల్ల ఏంటి, రోడ్ కన్స్ట్రక్షనే కాకుండా ఆ రోడ్ కన్స్ట్రక్షన్ బ్రిటిష్ రోడ్స్
In British roads, British government also give importance to road construction. The British engineer John Macadam introduced what can be considered as first scientific road construction method. Stone size was an important element of Macadam recipe. By empirical observations of many roads, he came to realize that 250 layers of well compacted broken angular stone would provide the same strength and stiffness and a better running surface than an expensive pavement founded on large stone blocks. Thus, he introduced an economical method of road construction. The mechanical interlock between the individual stone pieces provided strength and stiffness to the cores, but the interparticle friction eroded the sharp interlocking faces and partly destroyed the effectiveness of the cores. This effect was overcome by introducing good quality interstitial finer material to provide a well graded mix. Such mixes also provided less permeable and easier to compact. A typical cross section of British roads is given in figure 2.3. British roads. British roads for this British roads, the major important element is size of the stone. The design is like this in British roads. So bottom surface వచ్చరికేమో compacted subgrade slope 1:36 slope, and next the top వచ్చరికేమో 50 broken stones 100 thick. 50 broken stones దాని యొక్క థిక్నెస్ వచ్చరికేమో 100 దానిపైన దాంట్లో ఉన్న వాయిడ్స్ మొత్తం ఫిల్ చేసి ఆ వాయిడ్స్ మొత్తాన్ని రిమూవ్ చేసి దాంట్లో ఉన్న వాయిడ్స్ని ఫిల్ చేయడానికేమో 37.5 సైజ్ బ్రోకెన్ స్టోన్స్ యూజ్ చేశారు. సో నెక్స్ట్ దాని యొక్క థిక్నెస్ వచ్చరికేమో 10 థిక్. అండ్ నెక్స్ట్ దానిపైన ఈ 50 బ్రోకెన్ స్టోన్స్లో వచ్చిన వాయిడ్స్ని ఫిల్ చేయడానికి 37.5 బ్రోకెన్ స్టోన్స్ యూజ్ చేసి వాటిలో ఉన్న వాయిడ్స్ని ఫిల్ చేశారు. సో నెక్స్ట్ టాప్ స్మూత్ సర్ఫేస్ రావడానికి సర్ఫేస్ కోర్స్ ఏమో 20 సైజ్ సర్ఫేస్ కోర్స్, అండ్ నెక్స్ట్ దాని యొక్క థిక్నెస్ వచ్చేసరికేమో 50 థిక్నెస్ యూజ్ చేశారు. సో నెక్స్ట్ దానిపైన క్రాస్ స్లోప్. సో ఆ క్రాస్ స్లోప్ యొక్క స్లోప్ ఎంత ఉంది 1:36. ద నెక్స్ట్ టోటల్ విడ్త్ ఆఫ్ ది రోడ్ ఈస్ 4.5 meters. So 4.5 meters road slope also provided. So from that slope excess amount of rainwater is conveyed to side drains. This is the design of roads in the British time. So next, modern roads. The modern roads by and large follow macadam construction method. In this modern roads, this is followed by, in this also macadam construction road is also followed. Use of bituminous concrete and cement concrete are the most important developments. Various advanced and cost effective construction technologies are used. Development of new equipment help in the faster construction of roads. Many easily and locally available materials are tested in the laboratories and then implemented on roads for making economical and durable pavements. In French roads, లైమ్ని ఇంట్రడ్యూస్ చేసి మేజర్ రోల్ అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ చేసే బ్రిటిష్ రోడ్స్లోకి వచ్చేసరికి సైజ్ ఆఫ్ ది స్టోన్ని బేసిక్గా తీసుకున్నారు. సో నెక్స్ట్ దీంట్లో మోడర్న్ రోడ్స్లోకి వచ్చేసరికి బిట్యూమినస్ కాంక్రీట్ అండ్ సిమెంట్ కాంక్రీట్ మేజర్ రోల్. దీంట్లో బిట్యూమినస్ కాంక్రీట్ అండ్ నెక్స్ట్ సిమెంట్ కాంక్రీట్ని యూజ్ చేశారు. సో ఆ సిమెంట్ కాంక్రీట్ అండ్ నెక్స్ట్ బిట్యూమినస్ కాంక్రీట్ని యూజ్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్, స్కోప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ హ్యాస్ డెవలప్డ్ వెరీ లార్జ్లీ.
Population of the country is increasing day by day. The lifestyle of people began to change. The need for travel to various places at faster speed also increased. This increasing demand led to the emergence of other modes of transportation like railways and travel by air. While the above development in public transport sector was taking place, the development in private transport was at a much faster rate, mainly because of its advantages like accessibility, privacy, flexibility, convenience, and comfort. Not only కన్స్ట్రక్షన్ ఒక్కటే ఇంపార్టెన్స్ కాదు. సో ఆ కన్స్ట్రక్షన్లో ఏంటి అని అంటే ఆ కన్స్ట్రక్షన్ మనం డిజైన్ చేసే ఆ రోడ్ అనేది ఎలా ఉండాలి అని అంటే ఫాస్టర్గా ఎక్కడికైనా కూడా మనకి కావాల్సిన ప్లేస్కి ఫాస్ట్గా రీచ్ అవ్వాలి. సో నెక్స్ట్ ఆ ఫాస్ట్గా రీచ్ అవుతుంతో పాటు యాక్సెసిబిలిటీ ఉండాలి, ప్రైవసీ ఉండాలి, అలాగే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, కన్వీనియన్స్ ఉండాలి. సో ప్లస్ వీటన్నిటితో పాటు కంఫర్ట్ కూడా ఉండాలి. సో అలా ఈ మోడర్న్ రోడ్స్ని డిజైన్ చేశారు. This led to the increased attention towards control of vehicles so that the transport infrastructure was optimally used. Various control measures like traffic signals, providing roundabouts and roundabouts and medians, limiting and speed of vehicles at specific zones etc. were ఇంప్లిమెంటెడ్. ఓన్లీ రోడ్ మాత్రమే అలా స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు. సో ఓన్లీ ఏంటి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఫాస్ట్గా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సో నెక్స్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే యాక్సిడెంట్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఓన్లీ మేజర్గా రోడ్ మాత్రమే వేసుకుంటూ వెళ్ళడం కాకుండా ఆ రోడ్స్కి కొన్ని సిగ్నల్స్ ప్రొవైడ్ చేయాలి, రౌండ్ అబౌట్స్ ప్రొవైడ్ చేయాలి. సో నెక్స్ట్ మీడియన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి, స్పీడ్ లిమిట్ అనేది మెయింటైన్ చేయాలి. సో నెక్స్ట్ కొన్ని స్పెసిఫిక్ జోన్స్లో కొంత స్పీడ్ లిమిట్, అంటే ఇప్పుడు పబ్లిక్ ఏరియా ఉంది, సో ఆ పబ్లిక్ ఏరియాలో ఇంత స్పీడ్ లిమిట్ మాత్రమే ఉండాలి. సో హైవే ఉంది, సో ఆ హైవేలో వచ్చేసరికి ఇంత స్పీడ్ లిమిట్ ఉండాలి. సో ఇవన్నీ ఈ మోడర్న్ రోడ్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్స్. ఫస్ట్ ఏంటి, ద ఫస్ట్ టాపిక్ ఈజ్ ఈ ఏన్షియంట్ రోడ్స్. సో ఏన్షియంట్ రోడ్స్ ఎలా పూర్వకాలంలో అని అంటే ఈ ఏన్షియంట్ టైమ్స్లో డిజైన్ చేసిన రోడ్స్ అవి. సో నెక్స్ట్ రోమన్ రోడ్స్. సో రోమన్ రోడ్స్లోకి వచ్చేసరికి ఏంటి, ఇట్లా పర్టికులర్ డిజైన్ అనేది కొంత కింద స్టోన్స్, సో ఆ స్టోన్స్ పైన దానికనంటే ఒక చిన్న స్టోన్స్ దాన్ని ఫిల్ చేయడానికి, దానిపైన వాయిడ్స్ని ఫిల్ చేయడానికి ఒక స్మూతర్ మెటీరియల్, దానిపైన ఒక స్మూత్డ్ సర్ఫేస్, ఆ సర్ఫేస్కి వాటర్ కనుక ఏవైనా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ కనుక ఉన్నట్టయితే అవి త్రూ కెర్బ్స్ ద్వారా సైడ్కి వెళ్ళిపోవడానికి అంతవరకు రోమన్స్ వాళ్ళు డిజైన్ చేశారు. సో నెక్స్ట్ ఫ్రెంచ్ రోడ్స్లోకి వచ్చేసరికి ఏంటి అని అంటే ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఏంటి మొత్తం హారిజెంటల్గా ఉంటే వాటర్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేవి రిమూవ్ అవడానికి కొంచెం ఇదవుతుంది కాబట్టి కొంత స్లోప్ని టాప్ సర్ఫేస్లో మెయింటైన్ చేసుకుంటూ ఇంకొంచెం ఫార్వర్డ్గా వెళ్ళి సైడ్ డ్రైన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు, స్లోప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు, ఒక ట్రెంచ్ ప్రొవైడ్ చేశారు. సో ఇలా ఫ్రెంచ్ రోడ్స్ వాళ్ళు డిజైన్ చేశారు. సో ఈ ఫ్రెంచ్ రోడ్స్ వాళ్ళు డిజైన్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. సో ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఆ బ్రిటిష్ వాళ్ళు ఎలా స్టోన్స్ అనేవి ఎంత సైజు పడితే అంత ఉండకూడదు, ఓన్లీ ఎకనామికల్గానే ఉండాలి అని చెప్పి వాళ్ళు మేజర్గా సైజ్ ఆఫ్ ది స్టోన్ని మేజర్ రోల్గా తీసుకొని స్లోప్స్ని ప్రొవైడ్ చేయడం, సైడ్ డ్రైన్స్ని ప్రొవైడ్ చేయడము, ఇంత అమౌంట్ 50 mm బ్రోకెన్ స్టోన్స్ అనేవి బాటంలో ఉండాలి, దాన్ని ఫిల్ చేయడానికి దానికంటే తక్కువ సైజ్ 37.5 mm సైజు ఉండాలి. అండ్ నెక్స్ట్ దాన్ని మొత్తాన్ని ఫిల్ చేయడానికి ఒక 2 కోర్సెస్ అలా ప్రొవైడ్ చేసి దాని తర్వాత టాప్లో వచ్చేసరికి ఏమో సర్ఫేస్ కోర్స్ అనేవి 220 mm సైజ్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. సో ఓన్లీ రోడ్ కన్స్ట్రక్షన్ మాత్రమే కాకుండా సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రొవైడ్ చేయాలి, మీడియన్స్ ప్రొవైడ్ చేయాలి, రౌండ్ అబౌట్స్ ప్రొవైడ్ చేయాలి, అండ్ నెక్స్ట్ స్పీడ్ లిమిట్ కూడా ఉండాలి. నాట్ ఓన్లీ రోడ్ కన్స్ట్రక్షన్ మాత్రం మనకి ఇంపార్టెన్స్ కాకుండా దాంతోపాటు సేఫ్టీ, కంఫర్ట్, యాక్సెసిబిలిటీ ఇవన్నీ కూడా ఉండాలి అని చెప్పి మోడర్న్ రోడ్స్ డిజైన్ చేశారు. దిస్ ఈజ్ ది టాపిక్ ఆఫ్ ది రోడ్స్ ఇన్ డిఫరెంట్ టైమ్స్. సో నెక్స్ట్ హైవే ప్లానింగ్ ఇన్ ఇండియా. సో హైవేని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ excavation in the sites of Indus Valley, Mohenjo-daro and Harappan civilizations
Harappan civilizations revealed the existence of planned roads in India as old as 2500 to 3500 BC. The Mauryan kings also built very good roads. Ancient books like Ardhashastra, written by Kautilya, a great administrator of the Mauryan times, contained rules for regulating traffic, depths of roads for various purposes, and punishments for obstructing ట్రాఫిక్. సో హిస్టరీ ప్లానింగ్ ఇన్ ఇండియాలో హిస్టరీ ప్లానింగ్ జరిగేటప్పుడు ఏంటంటే ఇండస్ వ్యాలీ, మొహంజోదారో అండ్ హరప్పన్ సివిలైజేషన్స్ రివీల్డ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్లాన్డ్ రోడ్స్ ఇన్ ఇండియా యాజ్ ఓల్డ్ 2500 to 3500 బీసీ టైంలోనే రోడ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎక్స్కవేషన్ జరగాలి. సో ఆ ఎక్స్కవేషన్తో పాటు ఏంటి అని అంటే మౌరియన్ కింగ్స్ వచ్చేసరికేమో మంచి రోడ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు అప్పుడే చేసేసారు. సో ఈ ఏన్షియంట్ బుక్స్లో ఏమేమి ఉన్నాయి, ఆ ఏన్షియంట్ బుక్స్లో నుంచి మనం ఏం కన్సిడర్ చేసుకోవచ్చు అని అంటే డెప్స్ అనేవి ఎంత ఉండాలి, ట్రాఫిక్ ఎలా రెగ్యులేట్ చేయాలి, అసలు రోడ్ ఏ పర్పస్, అసలు ఎలాంటి పర్పస్ని బట్టి రోడ్ని ఎలా డిజైన్ చేయాలి, ఒకవేళ ట్రాఫిక్ కనుక అబ్స్ట్రక్షన్ చేస్తే ఏమేమి పనిష్మెంట్స్ తీసుకోవాలి అనేది అర్థశాస్త్ర రిటర్న్ బై కౌటిల్య. సో ఈ బుక్లోనే ఆ టైంలోనే మెన్షన్ చేశారు. సో నెక్స్ట్, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మొఘల్ పీరియడ్ రోడ్స్ ఇన్ ఇండియా వర్ గ్రేట్లీ ఇంప్రూవ్డ్. మొఘల్ పీరియడ్ టైంలో వచ్చేసరికి ఏంటి అని అంటే రోడ్స్ అనేవి ఇంకా ఇంప్రూవ్ చేశారు. హౌ రోడ్స్ లింకింగ్ నార్త్ వెస్ట్ అండ్ ఈస్టర్న్ ఏరియాస్ త్రూ గ్యాంగటిక్ ప్లెయిన్స్ వర్ బిల్డ్ డ్యూరింగ్ దిస్ టైం. ఈ టైంలో వచ్చేసరికి ఏంటి అంటే రోడ్ లింకింగ్ వచ్చేసరికి నార్త్ వెస్ట్ ఈస్టర్న్ ఏరియాస్ వైపు ఉండాలి అని చెప్పి మొఘల్ వాళ్ళు అన్నారు. సో నెక్స్ట్, ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ మొఘల్ అండ్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ బ్రిటిష్ రూల్, ఫస్ట్ కౌటిల్య మౌరియన్ టైమ్స్, మొహంజోదారో టైమ్స్లో వాళ్ళు అర్థశాస్త్ర బుక్లో కౌటిల్య అనే ఆయన రాసిన అర్థశాస్త్ర బుక్లో నుంచి మొఘల్ వాళ్ళకి వచ్చినప్పుడు ఆ మొఘల్ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు పడగొట్టారు. సో ఆ బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు, మెనీ ఎగ్జిస్టింగ్ రోడ్స్ వర్ ఇంప్రూవ్డ్. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాంగ్ ట్రక్ రోడ్, జీటీ రోడ్ కనెక్టింగ్ నార్త్ అండ్ సౌత్ ఈజ్ ఏ మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏంటి, వాళ్ళు ఫస్ట్ బాగా ఫైట్ చేసి ఏం చేశారు, గ్రాండ్ ట్రక్ రోడ్ కనెక్టింగ్ నార్త్ అండ్ సౌత్, నార్త్ని సౌత్ని కనెక్ట్ చేస్తూ జీటీ రోడ్ అనేది ఒకటి వాళ్ళు ఆ టైంలోనే కన్స్ట్రక్ట్ చేశారు. హౌఎవర్ ద ఫోకస్ వాజ్ లాటర్ షిఫ్టెడ్ టు రైల్వేస్ ఎక్సెప్ట్ ఫర్ ఫీడర్ రోడ్స్ టు ఇంపార్టెంట్ స్టేషన్స్. సో నెక్స్ట్, ఫస్ట్ రోడ్ కన్స్ట్రక్షన్తో స్టార్ట్ అయిన రోడ్ కన్స్ట్రక్షన్ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అని అంటే జీటీ రోడ్ వచ్చేసరికి నార్త్ నుంచి సౌత్ కనెక్ట్ చేస్తూ జీటీ రోడ్ వేస్తే, అండ్ నెక్స్ట్ రైల్వేస్ మీదకి వాళ్ళ ఇది మనింది. పెద్ద పెద్ద మేజర్ విలేజెస్ కానీ మేజర్ సిటీస్ కానీ వాటికి అంతవరకు రైల్వేస్ అనేవి మనం డిజైన్ చేయాలి అని చెప్పి అప్పుడు వాళ్ళు అనుకున్నారు. సో నెక్స్ట్, మోడర్న్ డెవలప్మెంట్స్. ఇండియాలో హిస్టరీ వచ్చేసరికి అలా ప్లాన్ చేసుకుంటే డెవలప్మెంట్స్ అనేవి ఎలా జరిగినాయి. ద ఫస్ట్ వరల్డ్ వార్ పీరియడ్ అండ్ దట్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ఇట్ ఫౌండ్ ఏ ర్యాపిడ్ గ్రోత్ ఇన్ మోటార్ ట్రాన్స్పోర్ట్. సో need for better roads become a necessity. For that, the government of India appointed a committee called Road Development Committee with Mr. M.R. Jayakar as the chairman. This committee can to be known as Jayakar Committee. First World War పీరియడ్లో ఏం జరిగింది అని అంటే మోటార్ ట్రాన్స్పోర్ట్ గురించి ఎక్కువ గ్రోత్ అనేది జరిగింది. అప్పుడు ఏంటి అని అంటే జయాకర్ అనే ఒక చైర్మన్ ఒక కమిటీని ఇంట్రడ్యూస్ చేశాడు, రోడ్ డెవలప్మెంట్ కమిటీ. సో ఆ జయాకర్ అనే ఆయన చైర్మన్ కాబట్టి ఆయన నేమ్తోనే జయాకర్ కమిటీ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఇన్ దట్ జయాకర్ కమిటీ that is introduced in 1927. In 1927, Jayakar Committee for Indian Road Development was appointed. The major recommendations and resulting implementations were, these are the following major recommendations and implementations. So we know what are that recommendations. Committee found that the road development of the country have become beyond the capacity of local
local governments and suggested that central government should take care the proper charge considering it as the matter of national interest. In Jayakar committee, నేషనల్ ఇంట్రెస్ట్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ టేక్ కేర్ చేయాలి అని చెప్పి తీసుకున్నారు. సో నెక్స్ట్ దే గేవ్ మోర్ స్ట్రెస్ ఆన్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 years దట్ ఈజ్ టు ఫార్ములేట్ ప్లాన్స్ అండ్ ఇంప్లిమెంట్స్ దోస్ ప్లాన్స్ విత్ ఇన్ ది నెక్స్ట్ 20 years. నెంబర్ ఆఫ్ ప్లాన్స్ అనేవి కూడా డ్రా చేశారు. సో ఆ ప్లాన్స్ అనేవి డ్రా చేస్తే ఒక 20 years లాంగ్ టర్మ్ ప్లానింగ్ ప్రోగ్రామ్ జరిగి 20-year ప్లాన్లో ఇంప్లిమెంట్ చేశారు. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ది రికమెండేషన్స్ వాజ్ ద హోల్డింగ్ ఆఫ్ పీరియాడిక్ రోడ్ కాన్ఫరెన్స్ టు డిస్కస్ అబౌట్ రోడ్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దిస్ paved the way for the establishment of a semi-official technical body called Indian Road Congress in 1934. Next, Indian Road Congress 1934లో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ద కమిటీ సజెస్టెడ్ ఇంపోజిషన్ ఆఫ్ అడిషనల్ taxation on motor transport which includes duty on motor spirit, vehicle taxation, license fees for vehicles plying for hire. This led to the introduction of development fund called Central Road Fund in 1929. This fund was intended for road development. After the Indian Road Congress in 1937, ఈ 1937లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ వచ్చింది. సో ఆ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఆ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ఓన్లీ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే కాకుండా సో వెహికల్కి ఇంత ట్యాక్స్ అనేది మనం పే చేయించుకోవాలి. సో ఆ పే చేయించుకున్న ట్యాక్స్ మొత్తాన్ని ఏం చేయాలి, రోడ్ డెవలప్మెంట్కి యూజ్ చేయాలి అని చెప్పి చేశారు. సో దట్ కమిటీ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ సెంట్రల్ రోడ్ ఫండ్. అలా కలెక్ట్ చేసేటటువంటి ఆ ఫండ్ని ఏమన్నారు, సెంట్రల్ రోడ్ ఫండ్. దిస్ ఈజ్ ఇన్ 1927. ఏ డెడికేటెడ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ షుడ్ బి కన్స్టిట్యూటెడ్ టు క్యారీ అవుట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్. దిస్ రిజల్టింగ్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ 1950. ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో ఆ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇన్ ద విచ్ ఇయర్ 1950. జయాకర్ కమిటీ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1927. This committee is also introduced as a national interest and next 20 years plan and IRC in 1934 and next Central Road Fund in 1927 and a research committee of Central Road Research Institute CRRI in 1950. After the Jayakar committee, Nagpur Road Congress plan. First plan 1943. The Second World War saw a rapid growth in road traffic and this led to the deterioration in the condition of road. To discuss about improving the condition of roads, the government convened a conference of chief engineers of province at Nagpur in 1943. The result of the conference is famous as the Nagpur plan. నాగ్పూర్లో సివిల్ చీఫ్ ఇంజనీర్స్ అందరూ గ్యాదర్ అయ్యి ప్లాన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ ప్లాన్స్కి వచ్చేసరికి ఏంటి, నాగ్పూర్లో చేశారు కాబట్టి నాగ్పూర్ ప్లాన్స్ అని పెట్టారు. ఏ 20-year డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ది పీరియడ్ 1943 to 1963 వాజ్ ఫైనలైజ్డ్. ఇట్ వాజ్ ది ఫస్ట్ అటెంప్ట్ టు ప్రిపేర్ ఏ కోఆర్డినేటెడ్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ప్లాన్డ్ మేనర్. నెక్స్ట్ the roads were divided into 4 classes. After the planning of Nagpur plan, this Nagpur plan, ఈ నాగ్పూర్ ప్లాన్ చేయడానికి 20 years తర్వాత ఈ నాగ్పూర్ ప్లాన్ తర్వాత ఏంటంటే 4 క్లాసెస్గా రోడ్స్ అనేవి డివైడ్ అయ్యాయి. సో ఫస్ట్ ఈజ్ నేషనల్ హైవేస్ which would pass through states and places having national importance for strategic, administrative and other purpose. So next, state highways which would be the
other main roads of a state. And next, district roads, which would take traffic from the main roads to the interior of the district according to their importance. Some are constructed as major district roads and the remaining as other district roads. And next, village roads, which would link the villages to the road system. So four classification of roads వచ్చారు national highways. So first, national highways, these national highways connects the states and place have national importance for strategic, administrative and other purpose. స్టేట్స్ని లింక్ చేస్తూ ఇంకా అదర్గా ఏమైనా నేషనల్ స్ట్రాటజిక్స్ ఏమైనా ఉంటే వాటిని కనెక్ట్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేసేటటువంటి రోడ్నేమో నేషనల్ హైవే అన్నారు. సో నెక్స్ట్, స్టేట్ హైవేస్ వచ్చేసరికి కనెక్టింగ్ టు ద స్టేట్స్. సో నెక్స్ట్, డిస్ట్రిక్ట్ రోడ్స్. సో దీస్ డిస్ట్రిక్ట్ రోడ్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్గా డివైడ్ అయ్యాయి. సో నెక్స్ట్, విలేజెస్లో ఉండే రోడ్స్ వచ్చేసరికేమో విలేజ్ రోడ్స్. సో నెక్స్ట్, ద కమిటీ ప్లాన్ టు కన్స్ట్రక్ట్ 2 lakh kilometers ఆఫ్ రోడ్ అక్రాస్ ది కంట్రీ విత్ ఇన్ 20 years. ఈ నాగపూర్ ప్లాన్ కన్స్ట్రక్ట్ చేసడానికి 20 years టైంలో వచ్చేసరికి 2 lakh kilometers ఆఫ్ రోడ్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. సో నెక్స్ట్, దే రికమెండెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టార్ అండ్ గ్రిడ్ ప్యాటర్న్ ఆఫ్ రోడ్స్ త్రూ అవుట్ ది కంట్రీ కన్స్ట్రక్షన్ వచ్చేసరికేమో స్టార్ ప్యాటర్న్ ఆర్ గ్రిడ్ ప్యాటర్న్లో ఉండాలి అని చెప్పి అనుకున్నారు. సో నెక్స్ట్, వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ వాజ్ దట్ ద రోడ్ లెంత్ షుడ్ బి ఇంక్రీజ్డ్ సో యాజ్ టు గివ్ ఏ రోడ్ డెన్సిటీ ఆఫ్ 16 kilometers per 100 square kilometers. రోడ్ లెంత్ వచ్చేసరికి ఏంటి 16 kilometers per 100 square kilometersకి లెంత్ ఇంక్రీజ్ అయ్యి ఉండాలి అని చెప్పి ఇవి నాగ్పూర్ ప్లాన్లో ఏంటి రోడ్ క్లాసిఫికేషను 20 years ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. అండ్ నెక్స్ట్, 16 kilometers per 100 square kilometers రోడ్ హ్యాస్ ఏ వన్ ఆబ్జెక్టివ్. అండ్ నెక్స్ట్, రోడ్ రికమెండ్ స్టార్ కానీ గ్రిడ్ ప్యాటర్న్ ఆఫ్ రోడ్స్ అనేవి కన్స్ట్రక్షన్ అనేది రికమెండ్ చేయాలి అని చెప్పి కూడా చెప్పారు. సో నెక్స్ట్, బాంబే రోడ్ కాంగ్రెస్ ఇన్ 1961 అండ్ నెక్స్ట్ లక్నో రోడ్ కాంగ్రెస్ ఇన్ 1984. నాగ్పూర్ రోడ్ కాంగ్రెస్ ఇన్ 1943 అండ్ నెక్స్ట్ బాంబే రోడ్ కాంగ్రెస్ and next Bombay Road Congress in 1961 and next Lucknow Road Congress in 1984. In Bombay Road Congress, length of the roads envisaged under the Nagpur plan was achieved by the end of it, but the road system was deficient in many respects. The changed economic, industrial and agricultural conditions in the country warranted a review of the Nagpur plan. According to a 20 years plan was drafted by the roads wings of the government of India, which is properly known as Bombay Road Plan. A 20-year plan was drafted by the roads wing of government India. So this is the Bombay Road Plan. It was the second 20-year road plan. First 20-year road plan is Nagpur road plan. So next plan వచ్చేసరికేమో బాంబే రోడ్ ప్లాన్. దాని స్పాన్ వచ్చేసరికేమో 1961 to 1981. Total road length targeted to construct was about 10 lakhs. In Nagpur road plan, they have to decide 2 lakh kilometers of road in 20 years. In the Bombay road plan, they have to construct the target of that Bombay Road Congress is 10 lakh kilometers. Next, rural roads were given specific attention. Specific methods of construction was proposed for the rural roads. For construction of rural roads, there is a specific method was implemented. The necessity
The necessary technical advice to the panchayat should be given by state PWDs. స్టేట్ కన్స్ట్రక్షన్ ఏమో స్టేట్ రోడ్స్ వచ్చేసరికి వాటి యొక్క కన్స్ట్రక్షన్ ఏమో పీడబ్ల్యూడీఎస్ కన్స్ట్రక్ట్ చేస్తే, రూరల్ రోడ్స్ వచ్చేసరికి ఏమో పంచాయతీస్ వాళ్ళు ఈ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో నెక్స్ట్ దే సజెస్టెడ్ దట్ ద లెంత్ ఆఫ్ ది రోడ్ షుడ్ బి ఇంక్రీస్డ్ సో యాజ్ టు గివ్ ఏ రోడ్ డెన్సిటీ ఆఫ్ 32 kilometers per 100 square kilometers. In Nagpur road plan, they have to road the intensity of 16 kilometers per 100 square kilometers. 100 square kilometersకి 16 kilometers దగ్గర ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉండాలి అని నాగ్పూర్ ప్లాన్ వాళ్ళు సజెస్ట్ చేస్తే, బాంబే రోడ్ కాంగ్రెస్ వాళ్ళు ఏంటి 32 kilometers per 100 square kilometers, దీనికి డబల్ బాంబే రోడ్ కాంగ్రెస్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. సో నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 1600 square kilometers of express waves was also then included in this plan. ఓన్లీ రోడ్స్, నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, డిస్ట్రిక్ట్ రోడ్స్, విలేజ్ రోడ్సే కాకుండా బాంబే రోడ్ కాంగ్రెస్ వాళ్ళు ఏంటి 1600 square kilometers ఎక్స్ప్రెస్ వేవ్స్ కూడా ఈ ప్లాన్లో బాంబే రోడ్ కాంగ్రెస్ ప్లాన్లో వచ్చేసరికి ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఈజ్ ది బాంబే రోడ్ కాంగ్రెస్ ప్లాన్. అండ్ నెక్స్ట్ లక్నో రోడ్ కాంగ్రెస్ ప్లాన్ ఇన్ 1984. This plan has been prepared keeping in view the growth pattern envisaged in various fields by the turn of the century. Some of the salient features of this plan was also given below. This was the third 20-year road plan in 1981 to 2001. It is also called Lucknow Road Plan. Aimed at construction a road length of 12 lakh kilometers by the year 1981, resulting in a road density of 82 kilometers per 100 square kilometers. In Nagpur road plan 20 lakh kilometers of road is constructed in 20 years, and Bombay Road Congress 10 lakh kilometers of road. In Lucknow Road Congress 12 lakh kilometers by the year 1981. And next density of the road is 82 kilometers per 100 square kilometers. In Bombay Road Congress 32 kilometers per 100 kilometers. In Nagpur road plan 16 kilometers per 100 square kilometers. The plan has set the target length of NH to be completed by the end of 7th, 8th and 9th year plans period. 7th, 8th and 9th 5th year ప్లాన్ పీరియడ్ టైం కల్లా ఎన్హెచ్ రోడ్స్ అనేవి కంప్లీట్ అయిపోవాలనే టార్గెట్ వచ్చేసరికి లక్నో రోడ్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారు. ఇట్ ఎయిమ్స్ ఎట్ ఇంప్రూవింగ్ ది ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఇన్ విలేజెస్, టౌన్స్ ఎక్సెట్రా సచ్ దట్ నో పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఫార్దర్ దాన్ 50 kilometers ఫ్రమ్ ఎన్హెచ్. And next, one of the goals contained in the plan was that expressways should be constructed on major traffic corridors to provide speedy travel, energy conservation, environmental quality of roads and road safety measures was also given due importance in this plan. Not only construction of roads and density of roads, ఇంత రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఇంత రోడ్ ఇన్ని ల్యాక్ కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఆ కన్స్ట్రక్ట్ చేసే రోడ్ యొక్క డెన్సిటీ వచ్చేసరికి 82 kilometers per 100 square kilometers ఉండాలి అనే కాకుండా 8th, 7th, 9th ఇయర్ ప్లాన్ టైంకి ఎన్హెచ్ రోడ్స్ అనేవి కంప్లీట్ చేయాలి. ప్లస్ స్టేట్ విలేజెస్లో కన్స్ట్రక్ట్ చేసే రోడ్స్ కానీ, టౌన్స్లో కన్స్ట్రక్ట్ చేసే రోడ్స్ కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అవి వచ్చేసరికి కంట్రీలో ఒక పార్ట్ ఎంతవరకు 50 kilometers ఫ్రమ్ ఎన్హెచ్, నేషనల్ హైవేస్ నుంచి 50 kilometers లోపు ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ది గోల్స్ కంటైన్డ్ ఇన్ ది ప్లాన్, not only above the goals, these are also have some goals. What are the type of goals? Major traffic corridors to provide speedy travel. ట్రావెలింగ్ అనేది స్పీడీగా ఉండడానికి మేజర్ ట్రాఫిక్ కారిడార్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలి. ఎనర్జీ కన్జర్వేషన్ అనేది తక్కువగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ క్వాలిటీ, రోడ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంటల్ క్వాలిటీ ఉండాలి. రోడ్ సేఫ్టీ మెజర్స్ ఆర్ ఆల్సో
mentioned in this Lucknow Road Congress 1984 plan. And next, the total summary of this lecture is, this lecture cover a brief history of highway engineering, highlighting the developments of road congress. Significant among them are Roman, French, and British roads. British road construction practice developed by Macadam is the most scientific, and present day roads follows this pattern. The highway development and classification of Indian roads are also discussed. Major classes of roads include national highways, state highways, district roads, and village roads. Finally, issuing in highway elements are discussed. This is the today class of transportation engineering. Thank you.